జర్నలిజం అనేటటువంటి దాన్ని జర్నలిజంగా చేసేసినటువంటి రోజులు పోయి ఇప్పుడు జర్నలిజం అంటే పార్టీల పక్షపాత ధోరణితో ఉంటాయి అనడానికి సజీవ సాక్ష్యం. ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తే మాత్రమే పత్రికలు అన్నటువంటి రూట్కి సజీవ సాక్ష్యం. ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి పొద్దునే నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. వాళ్ళు ఎట్ట రాశారు వీళ్ళు ఎట్ట రాశారు అదంతా పక్కన పెడితే కోట్లాది మంది హిందువుల భక్తుల మనోభావాలు కదా. ప్రతి ఒక్క హిందువు హర్ట్ అయిన సందర్భం కదా. మనం రాసిన వార్తల వల్లనే కదా. కనీసం మనమన్నా క్రాస్ చెకింగ్ మాట్లాడుకున్నామా ఇందులో? ఇప్పుడు ఇందులో మనకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళది రాసుకొచ్చాం. కల్తీకి సంబంధించి నిజమైనటువంటి ఎక్స్పర్ట్లు లేరా ప్రపంచంలో? పోనీ రెండవ వాదన కూడా వినిపించగలిగితే, ఈవెన్ సాక్షి అయినా ఇటు ఈనాడు జ్యోతి అయినా సరే, రెండవ వాదన అంటే ఇందులో రకరకాలు వచ్చినాయి చర్చ. మామూలుగా ఆవులకి పెట్టేటటువంటి కుడితి సందర్భంగా ఎవరైనా నాన్ వెజ్ తింటే వాళ్ళ అవి కూడా తింటే వాటి నుంచి వస్తుందనినో, లేకపోతే అనారోగ్యకరంగా ఉన్నప్పుడు వస్తుందనో ఇట్లాంటి మాటలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అవి హైలైట్ చేసుకురాలేదు. రెండవది అసలు ఏకంగా పోనీ ఆ రేట్లు ఎవరో సుధాకర్ రెడ్డిని తిట్టాము బాగానే ఉంది. పొన్నవోలు నిజంగా చేప నూనె ఎంత ఉంది, నిజంగా ఆవు కొవ్వు నూనె ఎంత ఉంది, పంది కొవ్వు నూనె ఎంత ఉంది, ఇది ఎంతమంది సేకరించి ఫాలోఅప్ చేశారు? ఇది నీ పేపర్ చదువుతున్న వాళ్ళలో 100కి 80 మంది హిందువులే కదా. నీ టీవీ చూస్తున్న వాళ్ళలో 100కి 80 మంది హిందువులే కదా. ప్రతి హిందువు గుండె బండేటటువంటి అంశం కదా. దాంట్లో ప్రభుత్వాలు రాజకీయాలు పక్కన పెట్టి మనం ఎంత చేయగలం ఇందులో? నిన్న ఎంత సూటి పాయింట్ అది, సుప్రీంకోర్టు అడిగినటువంటి పాయింట్. నెయ్యి తీసుకొచ్చి లడ్డూలో కలిపారా లేదా? మన చంద్రబాబు గారే ఏమన్నారు? లడ్డూగా దేనికో వినియోగించేశారు అన్నట్టు. ముందేమన్నారు? తిప్పి పంపించారు అన్నటువంటి. నిన్న కోర్టు అదే కదా అడిగింది. వెజిటబుల్ ఫ్యాట్ అని ఈవో చెప్తారు, ఈ నాన్ వెజ్ ఫ్యాట్ అని ఈయన చెప్తారు. ఆ తర్వాత ఈవో కూడా మాట మార్చుకున్నట్టు. ఈ మనోభావాలకు సంబంధించిన కీలకమైన అంశం కదా. అట్లెట్లా చెప్తారు, ఇట్లెట్లా వచ్చింది అన్నటువంటిది ఎవరు రాశారు, ఎవరు అడిగారు? సాక్షి రాస్తే జగన్ని కాపాడుకోవడానికి. సరే ఈనాడు జ్యోతి రాయాలి కదా. రెండో కాన్సెప్ట్ ఓవరాల్గా ఇప్పటికైనా సరే నేను ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నది అదే ముక్క. భగవంతుడు ఏదో పరీక్ష పెట్టాడు, ఆ పరీక్ష ఇప్పుడు ఏం తేలుతుందనేది చూడాలి. రకరకాలైతే మార్పులు జరిగినాయి, మంచి ప్రసాదాలు ఈ కాన్సెప్ట్. కానీ నేను ఇంకొక పాయింట్ కూడా చాలా క్లియర్గా చెప్పాను. కల్తీ అంటే తక్కువ ధరకు దొరికేదాన్ని, ఇలాంటివి కలిపారంటే కుట్ర అవుతుంది. అది ఏంటి అనేది తేలాలి. అది కోర్టే చెప్పేస్తుందా లేకపోతే కనుక విచారణకి ఆదేశిస్తుందా అనేది ప్రతి ఒక్కళ్ళ హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఎప్పటికైనా తేలాల్సి ఉంది.